చాలా మంది వాళ్ళు చేసి కూర్చోండి. ఎవరైనా దీనికి సంబంధించిన వస్తే కూర్చోమనండి, పర్వాలేదు. 29, 30, 31 కస్మోర్ దర్గా ఉత్సవకు సంబంధించి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ మనం ఏర్పాటు జరిగింది. దానికి చేసినటువంటి గౌరవనీయులకి హృదయపూర్వకంగా ఆహ్వానం పడుతుంది. అదేవిధంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి సార్, ఆల్ 9 డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మైనారిటీ, అదేవిధంగా మాకు సంబంధించిన వాళ్ళు, టెంపుల్కి సంబంధించిన వాళ్ళు, R&B వచ్చారు సార్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏపీఎస్సీబీ ఉంది, మెడికల్ అండ్ హెల్త్, ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీరాజ్, RWS, అదేవిధంగా ఫైర్ సర్వీస్, రెవెన్యూ తరఫున కోఆర్డినేషన్ తహసీల్దార్ గారు, INPR డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ తరఫున ఆల్రెడీ చెప్పండి, ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు సార్. చెరువు అదే మనము ఒక్కొక్కరికి ఏమేమి చేయాలి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఆల్రెడీ చేశారు. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అవి ఇది కావాలన్నమాట. వాటర్ గురించి ఫస్ట్ సార్ మనం లాస్ట్లో మనము ఆ యొక్క టెంపుల్కి వచ్చేస్తాం. ఫస్ట్ సార్ యాజ్ ఫర్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ మామూలుగా పార్కింగ్ ఇప్పుడు మీకు ప్లాన్స్ నీకు చేసేస్తాను. వీళ్ళు మనం ట్యాంకర్లు పెడుతున్నాం. పిల్లలు వాటర్ ఉంది, సరిపోతుంది. సరే ఇసుక వేసి సార్ వాటర్ పెట్టేసి చేసేసి 10 వాటర్ ట్యాంకర్స్ అవి చూసుకోండి. తర్వాత పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలా? శానిటేషన్ ఇక్కడ ఎవరు వచ్చుంటారు? DLPO కానీ మధ్యగూడ నుంచి కావాలంటే పక్క మండలం నుంచి శానిటేషన్ అట్లా ఉండాలా, పర్ఫెక్ట్గా జరగాల. నీకు అలాగే నీ పరిస్థితి లేకపోతే మా ఆఫీస్లో చెప్పు. ఎంతమందిని పెడుతున్నాం శానిటేషన్? బయట నుంచి 40 మంది చూపిస్తున్నాం సార్. మనలో ఒక 30 మంది చేస్తాం సార్. మొత్తం 70 మంది సరిపోతారా? అంటే 2 షిఫ్ట్లు పెట్టాం. ఉదయం నుంచి మధ్యాహ్నం, నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ పెట్టాం. చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ 2 days